వింటున్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నా వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నందు కాలాంతమందు నీ వంతులో నిలిచదు. మరొకసారి చదువుతున్నాను. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అంత్యము వరకు నిలకడగా ఉంటే మనం విశ్రాంతి నుండి కాలంలో మన వంతులో మనం నిలబడతామని దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దానియేలు యొక్క గ్రంథం కనుక మనం ధ్యానం చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఇది. ఎందుకనంటే దానియేలు దేవునికి బహుప్రియుడిగా ఉన్నాడు. అది 2 సార్లు మనకు రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో దానియేలు నాకు బహుప్రియుడు కనుక నేను అతని దగ్గరికి వచ్చాడని దేవుని దూత అక్కడ మనకి మాట్లాడుతుంది. అంతటి బహుప్రియుడైనటువంటి దానియేలు గ్రంథం కనుక మనం చూస్తే మొదటి 9 అధ్యాయాలు కూడా ఈ దర్శనాలు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నగో వారి వృత్తాంతం అంతా రాయబడి ఉంటే, ఈ ఆఖరి అధ్యాయాలు రాబో కాలంలో జరిగేటటువంటి కార్యాలను దర్శన రూపంలో దేవుడు దానియేలుకి తెలియచేసినప్పుడు రాయబడినటువంటి అధ్యాయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రకటన గ్రంథము యోహాను గారు ఏ విధంగా అయితే రాశారో అంతకన్నా ముందుగానే దానియేలు ద్వారా దేవుడు జరగబో సంగతులను తెలియచేశాడు. ఈ ఆఖరి అధ్యాయాలు త్వరలో జరగబోయేటటువంటి 7 ఏండ్ల శ్రమకాలం, ఆ 70 వారాలు సంబంధించిన తాళపు చెవి ఏదైతే ఉందో అది దానియేలు గ్రంథంలోనే బయలుపరచబడుతుంది మనకి. అంతటి భక్తుడైనటువంటి దానియేలు గారు రాసినటువంటి ఆఖరి మాట ఇది, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినేడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచడం. ఈ మాట అన్నటువంటి దానియేలు మాట వరకే అది పరిమితం అవ్వలేదు, కానీ అతని జీవితాన్ని కనుక మనం చూస్తే ఆ మాట చెప్పడానికి అతను సరిపోయినవాడు. దానియేలు గ్రంథం మనం చదివితే దానియేలు యొక్క భక్తి జీవితం గురించి రాయబడింది, కానీ ఆయనలో ఏ లోపము కూడా మనకి గ్రంథంలో కనపడదు. స్వయాన దేవునిచే నాకు బహుప్రియుడు అని సాక్ష్యం పొందినంత గొప్ప భక్తుడు దానియేలు. యోసేపు జీవితము, దానియేలు జీవితము ఈ రెండూ కూడా మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే 2 సిమిలారిటీస్ ఎక్కువ. యోసేపు ఒక బానిసగా అమ్మబడితే దానియేలు కూడా బబులోను సామ్రాజ్యం చేత బానిసగానే తీసుకురాబడ్డాడు. ఈ ఇద్దరు కూడా దేవుని యొక్క దర్శనాల గురించి, ఆ దర్శన భావాలు చెప్పగలిగినటువంటి జ్ఞానవంతులు. దేవుడు ఇద్దరిని కూడా ఆ యొక్క దేశాలకు ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. మనం చూస్తే యోసేపు కూడా పాపానికి లోబడని వాడై పాపం నుంచి పారిపోయి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా చూస్తాము. దానియేలు కూడా ఆ పాపకు చెందినటువంటి ప్రవక్తే. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ తను అంతము వరకు నిలకడగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మాటకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన మాటకు ఒక విలువ ఉంది. ఎందుకనంటే జీవించిన వారు మాత్రమే చెప్పడానికి అర్హులు. కాబట్టి అంతం వరకు నిలకడగా నిలిచిన దానియేలు మనకు మాట చెప్తున్నాడు చివరన ఏంటి అని అంటే, నీవు అంతం వరకు నిలకడగా ఉంటే విశ్రాంతి నందు కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. రేపు దేవుని దినమందు మన వంతులో మనం నిలబడాలంటే అంతం వరకు నిలకడగా ఉండాలి. చాలా మంది చూస్తే అంతం వరకు నిలకడ ఆ సంగతి అలా ఉంచితే కొన్ని దినాలు మాత్రమే వారి జీవితంలో నిలకడ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో రక్షించబడినటువంటి కొంతమంది కొన్ని దినాలు చాలా భక్తిపరులుగా ఉంటారు. మరీ ముఖ్యంగా వారు రక్షించబడినటువంటి కొత్తలో వారు చేసే భక్తి మామూలుగా ఉండదు. పాస్టర్ గారి కన్నా వీళ్ళే ఎక్కువ భక్తి చేస్తుంటారు. అంటే అసలు ప్రతి పనిలోను, ప్రతి పరిచర్యలోను, ప్రతి మీటింగ్ లోను, సువార్తలోను ఎంతో విరివిరిగా వాడబడుతూ చాలా సహకారిగా, చాలా భక్తితో ఉంటారు. ఆ భక్తి రాను 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 ఏమైపోతుందంటే కొన్ని దినాలు ప్రతిరోజు వచ్చేవాడు కాస్త 2 రోజులకు ఒకసారి రావడం, ఇంకా కొన్ని నెలలకి ఆదివారాలు రావడం, ఇంకా కొన్ని నెలలకి ఓన్లీ బల్లారాధనకు రావడం, ఇంకా కొన్ని సంవత్సరాలకి పండగలకు రావడం, ఇంకా అలాగా కొన్ని సంవత్సరాలకి దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వారు ఎంతో మంది. అందుకనే ప్రసంగి 7లో ఉంటాడు, కార్యాంబము కంటే కార్యాంతం మేలు. ప్రసంగి అయినటువంటి జ్ఞాని సొలొమోను ఏం చెప్పాడు? కార్యారంభం గొప్ప కాదు, కార్యాంతం గొప్ప. కాబట్టి
చాలా మంది ప్రారంభ దినాల్లో చేసినటువంటి భక్తి, లేదా చిన్నతనంలో అయ్యో నేను చాలా భక్తి చేశానండి, అసలు నేను ఎలాంటి భక్తి చేశానో మీకు తెలియదండి, నేను చిన్నప్పుడు మానకుండా సండే స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని, నేను చిన్నప్పుడు మానకుండా అసలు పాటలు పాడేదాన్ని, వాకింగ్ చదివాను, ఎంతో భక్తి చేశాను. సరే చిన్నప్పుడు చేసావు సరే, వాట్ అబౌట్ నౌ? ఇప్పుడేంటి? ఇప్పుడేంటి నీ విశ్వాసం? ఇప్పుడేంటి నీ భక్తి? ఎప్పుడో కార్య ప్రారంభంలో నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అది కాదు, కార్యాంతంలో నీ భక్తి ఎలా ఉంది? ఒకవేళ కార్యారంభంలో నీ భక్తి సరిగా లేకపోయినా పర్వాలేదేమో కానీ కార్యాంతంలో మాత్రం ఖచ్చితంగా నీ భక్తి సరిగా ఉండాల్సిందే. ఆఖరి క్షణంలో రక్షించబడిన ఆ శిలువ మీద దొంగ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అతని కార్యాంగం మంచిది కాదు. అతని చిన్నతనం నుంచి దొంగతనాలు చేస్తూ ఎన్నో నేరాలు చేస్తూ సిలువ వేయబడినటువంటి పాపం చేసేటటువంటి బ్రతుకులో బ్రతికాడు అతను. కానీ కార్యాంతం గమనించండి, ఆఖరి క్షణంలో ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ప్రభునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు ఒక మాట అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. కార్యారంభం కాదు, అక్కడ కార్యాంతం దేవుడు చూశాడు. కాబట్టి ఎప్పుడో భక్తి చేశానండి, మా అన్నయ్య పాస్టర్, మా తాతగారి పాస్టర్, మా నాన్నగారి పాస్టర్, నేను అసలు అబ్బో ఎంతో భక్తి చేశాను కాదు కాదు కాదు. దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడేం అంతము వరకు కూడా నిలకడగా నిలిచేవాడుగా ఉన్నావా? రేపొద్దున ఆయన ఎదుట నిలబడే ధైర్యం మనకుందా? అందుకనే లోకాసు వార్తలో ఉంటుంది ఒక మాట చూడండి, లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలుకుగా ఉండుడని చెప్పాను. ఏమంటుంది ఇక్కడ దేవుని వాక్యం? రేపొద్దున మనం మనుష్య కుమారుని ఎదుట నిలవబడడానికి శక్తి వారం. దేవుని ఎదుట నిలబడే శక్తి నీకుందా? అయితే నాకు ఆ శక్తి కావాలయ్యా అని మనం ఏం చేయాలంటే దేవుని ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, మెలుకువగా ఉండాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నిద్రపోతుల్లాగా ఏమండి, పెద్ద యోనాలాగా పడవ కింద అడుగు బంధడానికి వెళ్ళి నిద్రపోతే లేదు. ఏం జరుగుతుందో తెలియాలి. ఏం జరుగుతుందో తెలుసుకుని ఎల్లప్పుడూ మెలుకువగా ఉండి మన భక్తి జీవితం ఎటువైపు సాగుతుంది, ఎలా సాగుతుందని ఎప్పుడు మనం తెలుసుకునే వారంగా ఉండి ఆయన సన్నిధిలో అయ్యా నీ ఎదుట నేను నిలబడడానికి నాకు శక్తిని ప్రభు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయమంటున్నాడు. ఉందా నీకు ధైర్యం? ఉందా నీకు శక్తి? మన కార్యాలు ఆయన ఎదుట నిలబడడానికి సరిగా ఉన్నాయా? ఆయన ఎదుట ధైర్యంగా ప్రభువా నేను నీ ఎదుట నిలబడగలను అని మనం చెప్పగలుగుతున్నామా? చెప్పగలిగే జీవితం మనకుందో లేదో మనం పరీక్షించుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, అయ్యా నీ ఎదుట శక్తి గలవారు అగినట్లు మాకు ధైర్యాన్ని ఇవ్వి, మాకు శక్తినివని మనం మెలుకువగలిగి ప్రార్థన చేయాలి. అంతము వరకు కూడా మనం నిలకడగా నిలిచి. చాలా మంది దేవునిలోకి వస్తారు, కొన్ని సంవత్సరాలు చాలా భక్తి చేస్తారు, చాలా మంచిగా పరిచర్య చేస్తారు, ఏమండి చాలా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు. కానీ అపవాది క్రియలకు తలొగ్గి వాడి కార్యాలకు లొంగిపోయి మరలా లోకం వైపు చూసే వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకటి మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఫిబ్రవరి 6:4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దినవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందినట్టు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటున్నాడు. చూడండి, ఒకసారి వెలిగింపబడ్డారు, పరలోక సంబంధమైన వరమును రుచి చూచారు, పరిశుద్ధాత్మతో పాలువారయ్యారు, దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని కూడా అనుభవించారు. దేవుడు రాబో కాలంలో ఏం చేయబోతున్నాడు అన్ని దర్శన రూపంలో చూశారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అబ్బా ఎంత భక్తి పరులు! అయితే ఆ భక్తి నిలకడగా ఉందా అంటే లేదు. కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాలకి వారు మరలా లోకంలో కలిసిపోయి, నువ్వు మరలా లోకంలో కలిసిపోతే దేవుని వాక్యం అంటుంది నువ్వు మరలా బాహాటంగా క్రీస్తుని సిలువ వేస్తున్నావు. ఆ రోమీలు ఒక్కసారి ప్రభువుని సిలువ వేశారు, కానీ మనం మన క్రియలను బట్టి మరలా ఆయన్ని బాహాటంగా సిలువ వేస్తూనే ఉన్నాం. అటువంటి వారికి మారు మనసు రావటం అసాధ్యం అంటుంది దేవుని వాక్యం.
నువ్వెలా ఉన్నావు? నీ భక్తి ఎలా ఉంది? నువ్వు మరలా దేవునికి సిలువ వేసేటటువంటి భక్తి చూపిస్తున్నావా? ఎలాంటి భక్తి చేసేవాళ్ళం మనం? ఎంత భక్తి పరుడు నువ్వు? క్రీస్తు యొక్క పరిచర్యలో ఎంత బలంగా వాడబడ్డావు. అయితే ఈ రోజు నువ్వు వాడబడుతున్నావా? ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది నీ విశ్వాసం? ఏమైపోయినాయి దేవుని ఎడల నీ క్రియలన్నీ ఏమైపోయినాయి? రాను 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 సంవత్సరాలు గడిచే కొద్ది దేవునికి దూరం అయిపోతున్నావు. దేవునికి దూరం అయిపోయి నీ ఆత్మను ఆర్పించుకుంటే రేపు ఆయన ముందు ఎలా నిలబడతావు? ఏ సమాధానం చెప్తావు? ఆయన ముందు నిలబడడానికి శక్తి మనకుందా అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అందుకని దానియేలు అంటున్నాడు, అంతము వరకు ఆయన ఎడల నిలకడగా ఉండాలి. అంతము వరకు నిలకడగా. కొన్ని సంవత్సరాలు నిలకడగా ఉంటాం కదా, నువ్వు బాగుపడే నిలకడగా ఉంటాం కదా, నీకు మేలు జరిగే వరకు నిలకడగా ఉంటాం కదా. అంతము వరకు ఆయన విశ్రాంతిలో నిలిచే వరకు మనము ఆయనకు నమ్మకంగా ఉంటే అప్పుడే మనము రక్షించబడతాం. చాలా మంది ఈ లోకంలో కొన్ని దినాలు మాత్రమే వారి భక్తిని చూపిస్తున్నారు. తర్వాత వారి క్రియలు దేవునికి విరుద్ధంగా అయిపోతుంది. వారి మనసు భ్రష్ట మనసు అయిపోతుంది. లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. లోక పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. చిన్న పాపాలు చిన్నదే కదా, చిన్నదే అనుకుంటున్నాం. ఆ చిన్నదే ఒక రోజున పెరిగి పెద్దదై నిన్ను కనిపించకుండా చేస్తుంది దేవుని సన్నిధిలో. పాపాన్ని చిన్న పాపమే కదా అని నువ్వు మనలోనికి రానిస్తున్నావు. మర్రి విత్తనం ఎంత చిన్నగా ఉంటుందో తెలుసా నీకు? కంటికి కూడా కనపడినంత చిన్నది. ఆ విత్తనం నాటితే అది పెరిగితే ఎంత మహావృక్షం అయితే పెద్ద చెట్లను కూడా కనపడకుండా మూసేస్తుంది మర్రి చెట్టు. పాపము కూడా మనలోకి అలాగే ప్రవేశిస్తుంది. చిన్న పాపమే కదా, దీనికి ఏమైందిలే, ఆ చిన్నదే కదా అని మనం అనుకుంటాము. కానీ ఒక దినాన అది పెరిగి మర్రి చెట్టులాగా అయిపోయి ఆయన సన్నిధిలో మనం కనపడకుండా చేస్తుంది. ఈ సహోదరుడు అంతము వరకు నిలకడగా నిలిచాలి. ఆయన విశ్రాంతిలో నిలిచే వరకు మనలో అంతము వరకు కూడా ఆయన సన్నిధిలో మనము నిలకడగా ఉండాలి. దేవుని సన్నిధికి దూరం అయిపోకూడదు. ఎప్పుడు కూడా మనం ఆ అగ్నికి దగ్గరగా ఉండాలి. ఒకసారి చూడండి, మీకు జనరల్ గా చూస్తే మనం భోజనాలకు ఏదైనా ఫంక్షన్ లో భోజనానికి వెళ్ళామనుకోండి, కొంచెం ఆలస్యంగా వెళ్తే మనకు పెట్టేటటువంటి భోజన పదార్థాలన్నీ కూడా చల్లారిపోతాయి, చల్లగా ఉంటాయి. కానీ సాంబారు మాత్రం చల్లారదు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆఖరి పంతిలో పోసినా కూడా సాంబార్ వేడిగానే ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? మిగతా పదార్థాలన్నీ అవి వండిన తర్వాత కిందకి దించేస్తారు, కానీ సాంబార్ని మాత్రం పొయ్యి మీద అలాగే ఉంచుతారు. ఆ వేడి తగలడం వలన అది ఎప్పుడు వేడిగానే ఉంటుంది. చాలా మంది కూడా వెలిగింపబడి దేవుని సన్నిధికి దూరం అయిపోయి చల్లారిపోతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా అంటే ఆయన అగ్ని అయినటువంటి దేవుడు. ఆ అగ్నికి నువ్వు దూరం అయిపోతున్నావా? నువ్వు దూరం అయిపోతే నీ ఆత్మ చల్లారిపోతుంది. జాగ్రత్త. నువ్వు ఎప్పుడు వేడిగా ఉండాలంటే, నువ్వు ఎప్పుడు బగబగమండాలంటే నువ్వు దేవుని వాక్యానికి, ఎందుకంటే దేవుని వాక్యం దగ్గరగా ఉంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నట్టే. ఆయనే వాక్యం అయి ఉన్న దేవుడు గనక ఆ అగ్ని వంటి వాక్యానికి నీవు దగ్గరగా ఉంటే నీవు కూడా ఎప్పుడు వెలుగు నిరంతరం మండించబడతావు. సూర్యుని వంటి వెలుగు నీ వల్ల అనేక మంది కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వెలిగింపబడాలి అంటే అగ్ని అయినటువంటి దేవునికి దగ్గరగా ఉండాలి. అంతము వరకు నిలకడగా ఉండాలి. మనం చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో గనక మనం చూస్తే ఒక ఇద్దరు దంపతులు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటారు. మనందరికి బాగా తెలిసిన వాక్యమే. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం నుంచి కనుక చూస్తే అక్కడ ఎవరున్నారు? అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మాడు. భార్య ఎరుకనే వాడు దాని గలలో కొంత దాచుకుని కొంత అపోస్తుల పాదములు ఎత్తు పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిని వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని చున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. అననీయ మాటలు విని చూనిపడి ప్రాణం విడవగా వినిన వారందరికీ మిగిలిన భయం కలిగింది. అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టారు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగుక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకీ అమ్మితరా? నాతో చెప్పుమని నేను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించుతని? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదములు యొద్ద పడి ప్రాణం విడిచాను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయింది చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘం అంతటికి సంగతులు విని వారందరికీ మిగిలి భయం కలిగింది. చూడండి, ఇక్కడ ఒక ఇద్దరు భార్యాభర్తలను మనం చూస్తున్నాం. వీరిద్దరూ కూడా దేవుని సన్నిధిలో అపోస్తులు వాక్య పరిచర్య చేస్తుంటే అనేకులు తమకున్నదంతా కూడా అమ్మి అపోస్తుల పాదములు చెంత పెడుతుంటే వీరిద్దరు కూడా ఆశ కలిగింది. అరే, ఆ బలమైనటువంటి వాక్యాన్ని విని అరే మనం కూడా మనకున్నది అమ్మేసుకుని దేవునికి ఇచ్చేద్దాం అని అనుకున్నారు. మంచిదే వారి ఆలోచన, వారి ఆరంభం మంచిదే, వారిద్దరు చేసింది ఏం లేదు.
పొలం అంతా అమ్మేశారు. అమ్మినాక వారికి ఒక అనుమానం వచ్చింది మళ్ళీ, ఎందుకని వెంటనే అపవాది ఇస్తాడు కదా, అరే ఇది మొత్తం ఇచ్చేస్తే మనం ఎలా బ్రతుకుతాం, మనం బ్రతకడానికి ఒక జీవనాధారం ఉండాలిగా అని సగం దాచుకున్నారు. దాచుకొని పట్టుకెళ్ళారు. అరే మనం అనుకుంటాం, అరే ఏమైంది, వాళ్ళ పొలం వాళ్ళు అమ్ముకున్నారు, సగం దాచుకున్నారు, సగం ఇచ్చారు, కరెక్టే, సరే దాచుకోవచ్చు, తప్పలేదు. కానీ వీళ్ళు వెళ్ళి అక్కడ చేసింది ఏంటి అని అంటే, మా పొలం అంతా అమ్మి ఎంతకే అమ్మేము అని ఆ సగం తెచ్చిన డబ్బులు అక్కడ పెట్టారు. అతను నిజం చెప్పాలి అక్కడ. అయ్యా మేము ఒక 10 లక్షలు కమ్ముకున్నాం, 5 లక్షలు మా జీవితానికి ఉంచుకున్నాం, 5 లక్షలు మీకు తెస్తున్నామంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడు. కానీ వాళ్ళు ఘనతను కోరుకున్నారు, గొప్పను కోరుకున్నారు. అనేక మంది వారికి ఉన్నదంతా అమ్ముతేస్తుంటే, అయ్యో అందరూ కూడా మమ్మల్ని కూడా పొగడాలి, అందరూ మమ్మల్ని చూసి గొప్పగా ఫీల్ అవ్వాలి, అబ్బో వీళ్ళకు ఉన్నదంతా తెచ్చేసారా అనుకోవాలనేటటువంటి పేరాస, దురాశ వాళ్ళలో మెదిలింది. వారి ఆరంభం మంచిదే, దేవునికి ఇవ్వాలనే ఆలోచన, కానీ వారి అంతము అబద్ధం పలికించి వచ్చి అయ్యి అంతకే అమ్మాం అంటే, పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఎవరికి అబద్ధం చెప్తున్నాడు, పేతురికి అబద్ధం అనుకుంటున్నాడు, కానీ ఆయనలో పరిశుద్ధాత్ముడు దేవునికి అబద్ధం చెప్తున్నాడు. అందుకని వెంటనే అక్కడ పడి చచ్చిపోయాడు. అలా ఆవిడ సపీరాకి ఈ విషయం తెలియదు. ఇద్దరు కొద్దిగా మాట్లాడుకుని గ్యాప్ లో వచ్చారు అనమాట. 3 గంటలకు ఆవిడ వచ్చింది. వచ్చి మళ్ళీ పేతురు అడుగుతున్నాడు, అమ్మా మీరు ఇంతకే పొలం అమ్మారా అంటే, అప్పుడైనా ఆవిడైనా చెప్పాలి కదా, కాదయ్యా మేము ఎక్కువగా మేము కొంత మేము బ్రతకడానికి దాచుకున్నాం, మిగతాది ఇక్కడ తెచ్చాం అంటే పేతురు మెచ్చుకునేవాడు. కానీ ఆవిడ కూడా తన భర్తతో ఏకీభవించి, అంటే ఇద్దరు ఇంటి దగ్గరే మాట్లాడుకుని వచ్చారనమాట. అవును అయ్యా ఇంతకే అమ్మాం, అమ్మింది మొత్తం తెచ్చేసాం, నీ పాదాలు వద్ద పెట్టామంటే, ఎందుకమ్మా దేవుణ్ణి మోసపుచ్చడానికి ఇద్దరు ఏకీభవించారు. నీ భర్తను పాతి పెట్టడానికి వాళ్ళ పాదాలు ఇక్కడ రాకముందే నీవు కూడా చచ్చిపోతావండి. వెంటనే అక్కడ పడి చచ్చిపోయి ఏమైంది వాళ్ళు పడిన ఆశ, వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. వారి కార్యారంభం మంచిదే, కానీ కార్యాంతం వరకు నిలకడగలేరు, ఒక్క రోజులో మారిపోయారు. దేవునికి ఇవ్వాలనేటటువంటి ఆశలో మరలా వారి డబ్బు మీద కలిగిన ఆశ, అది వారి అర్థం ఉన్నప్పుడు వారికే కదా, కానీ వారు గొప్పను కోరుకున్నారు. అయ్యో వీళ్ళ ప్రభు కోసం అంతా ఇచ్చేశారు అనే పేరు ప్రఖ్యాతులు కోరుకొని పరిశుద్ధాత్మను అబద్ధంతో మోసపుచ్చాలని చూశారు. చివరికి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇలాంటి వారు చాలా మంది దేవుని సన్నిధిలో ఘనతను కోరుకుంటూ, గొప్పను కోరుకుంటూ. నా చిన్నతనంలో, ఇప్పుడు చాలా వరకు తగ్గింది, కానీ నా చిన్నతనంలో ఏదైనా మందిరానికి ఇస్తే దాని మీద వారి పేరు ఉండాలి, వారి పేరు రాయబడాలి, ఫలానా ఆ వ్యక్తి ఇచ్చాడు. అది ఏది చిన్న వస్తువైనా దాని మీద రాసుకునేవాళ్ళు. ఒక ఫ్యాన్ ఇస్తే 3 రెక్కల మీద పేరు రాయించుకునేవాళ్ళు, అంటే ఇతను ఇచ్చాడు అని తెలియాలి. ఇలా గొప్పలు ఘనతలు దేవుని సన్నిధిలో కోరుకున్నాం. అది ఎవరిచ్చారు, నీకు కలిగి ఉన్నదంతా దేవుడిచ్చాడని మర్చిపోతున్నావా? దేవుని సన్నిధిలో అంతము వరకు మనం నిలకడగా ఉండాలి. మనలో దుష్టత్వం ఉంటే ఆయన సన్నిధిలో రేపు మనం నిలబడలేం, ఆయన ఎదుట నిలబడలేం. ఆయన ఎదుట నిలబడడానికి శక్తి మనకి కావాలని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. నీలో దుష్టత్వం ఉంటే ఆయన సన్నిధిలో ఎలా నిలబడతావు? అందుకని కీర్తనలు 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదా, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. రేపొద్దున నీతిమంతుల సభ జరగబోతుంది, అక్కడ పాపులు చోటు ఉండదు, తీర్పులోనే నీ చోటు. తర్వాత నువ్వు అపవాదికి వాడి సైన్యానికి సిద్ధపరిచినటువంటి ఆ అగ్నిగుండంలో వాడితో పాటు మనం కాలాల్సి. నీతిమంతుల సభలో మనం ఉండాలంటే మనలో దుష్టత్వం, పాపాన్ని విడిచిపెట్టేసి అంతము వరకు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉంటే రేపు ఆయన సన్నిధికి వెళ్ళినాక ఆ నీతిమంతుల సభలో దేవుడు మనకి అధికారాన్ని ఇస్తానంటున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట, మంచి మాట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు చేయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనప దండంతో వారిని ఏలును, వారు కొమ్మరి వారి పాత్రలను పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలంట? నా తండ్రి వలన నేను ఎలా అధికారం పొందానో జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసేవాడికి జనుల మీద అధికారం ఇస్తాను. అతను ఇనప దండంతో వెళ్తాడు, జనుల మీద నీకు అధికారం ఇస్తాను. నీకు జనుల మీద అధికారం కావాలా? అది ఈ లోకపరంగానైనా అనేక మంది సంఘానికి నువ్వు అధిపతిగా, అనేక మంది సంఘానికి నువ్వు యాజకుడిగా, అనేకమైనటువంటి జనులకు నీవు ఒక ఆత్మీయ తండ్రిగా, తల్లిగా ఉండాలంటే, ఇనపదండంతో వారిని ఏలాలంటే ఏం చేయాలి? అంతం వరకు ఆయన క్రియలు చేయాలి. అప్పుడు అధికారం నీకు ఈ లోకంలోనూ ప్రవేశిస్తాడు, రేపు పరలోకంలో కూడా ప్రవేశిస్తాడు. దేవుని యొక్క క్రియలు అంతం వరకు చేయాలి. ఇంకోటి చూడండి, నీకేమిస్తాడంట? వేకువ చుక్కనిస్తాడంట. హల్లెలూయా. వేకువ చుక్క దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఎవరు? అనేకులు ఆయన వైపు త్రిప్పుతారు, వారు ఆకాశం ముందు వెలిగించబడి జ్యోతులు వల్ల
నీకు ఒక చెప్పు ఇచ్చాడంటే, నీకు ఒక నక్షత్రాన్ని, నీకు స్టార్ ఇచ్చినట్టే నువ్వే స్టార్ అయిపోతావు. అంటే అనేకమైనటువంటి ఆత్మలను వెలిగించేటటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. అనేక మంది ఆత్మలను వెలిగించగలడు, అనేకమైన ఆత్మలను ఆయన సన్నిధికి నడిపించడానికి, అనేక మంది ఆత్మలను ఆయన సన్నిధిలోనికి నువ్వు ముందుండి నడిపించగలే నక్షత్రాన్ని నిన్నే ఒక నక్షత్రంగా దేవుడు చేయబోతాడు. అయితే ఏం చేయాలి? ఏం చేయాలి? అంత్యం వరకు ఆయన క్రియలు చేయాలి. చేస్తున్నావా దేవుని క్రియలు? చూస్తున్నారు జనులు నీ యందు దేవుని క్రియలు? నీ మాటలు, ఆలోచన, చూపులు, నీ నడతలో దేవుని క్రియలు కనపడుతున్నాయా? లోకపు క్రియలు కనపడుతున్నాయి? దేవుని నక్షత్రం ప్రత్యేకించబడిందిగా కనపడింది జ్ఞానంలో. ఆయన నక్షత్రంగా ఉన్న మనము లోకం మనం చూసినప్పుడు ప్రత్యేకంగా ఉంటున్నామా? లోకంలో కలిసిపోయిన నక్షత్రాల్లాగా ఉంటున్నామా? నువ్వు ప్రత్యేకించబడిన నక్షత్రం అయితే జనులు అంటారు ఇది ఆయన నక్షత్రం అంటారు. హల్లెలూయా. నువ్వు ఆయన నక్షత్రంగా పిలువబడాలంటే ప్రత్యేకమైన నక్షత్రంగా ఉండాలి. అప్పుడు దేవుడు అనేక మందిని నీ సన్నిధి, ఆయన సన్నిధికి నడిపిస్తాడు. అయితే అంత్యము వరకు నీకు అధికారం కావాలంటే అంత్యం వరకు ఆయన క్రియలు చెయ్యాలి. ఆయన క్రియలు చేయాలి. చాలా మంది దేవునితో తను బ్రతికినంత కాలం విశ్వాసంగా బ్రతికినటువంటి ఒక భక్తిపరుని మనం చూద్దాం. ఒకసారి చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం. 21వ వచనం. హానోకు 65 ఏండ్ల బతికి మెతూషలను కనిన. హానోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయిన. ఏముంది ఇక్కడ? హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. 22వ వచనం. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. 300 ఏండ్లు. 65 ఏళ్ళకి మెతూషలను కన్నాడు. మెతూషలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాడంట. అంటే ఆ 65 ఈ 300 మొత్తం 365. అతని సంవత్సరాలన్నీ 365. అంటే అతను చివరి వరకు చనిపోలేదు. అతను చనిపోకుండానే దేవునితో తీసుకొని పోబడ్డాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయే వరకు కూడా అతడు ఏం చేశాడు? దేవునితోనే నడిచాడు. అబ్బా, ఎంత గొప్ప భక్తుడు! అందుకే దేవుడు కూడా అతను విడిచిపెట్టలేకపోయాడు. ప్రతి మనిషికి కూడా ఈ లోకంలో మొదటి మరణం అనేది సంభవిస్తుంది. కానీ దేవుని గ్రంథంలో ఇద్దరు వ్యక్తులకి మరణం లేదు. మనకు బాగా తెలుసు కదా. ఒకటి హానోక్ అయితే, 2 ఏలియా. ఏలియాని కూడా సుడిగాలి చేత దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికి మరణం లేదు. ఎందుకని అంటే దేవుని ఎడల విశ్వాసాన్ని బట్టి. హానోకు బ్రతికి దినమంతా అంతం వరకు కూడా దేవునితోనే నడిచాడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు! అతన్ని ప్రేమించాడు, అతని విశ్వాసం చూడండి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు, చక్కని మాట. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనుకోబడ్డాడు. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండి నన్ను సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే హానోకు? చూడండి 5వ వచనంలో, అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడిగా ఉండాడంట. మరి మనం ఉన్నామా? మనం అంటే దేవునికి ఇష్టం ఉందా? మనం దేవుని ఎడల ఇష్టలుగా ఉన్నామా? ఎంత ఇష్టడై ఉండకపోతే తన ప్రియ కుమారుణ్ణి మరణానికి కూడా అప్పగించకుండా తనతో తీసుకెళ్లిపోయాడు. దేవునితో రోజు నడిచేవాడంట హానోకు. ఒక మంచి సేవకుడు ఈ విధంగా చెప్పాడు. హానోకు దేవుడు ఇద్దరు నడుచుకుంటా వెళ్తున్నారంట. నడుచుకుని చాలా దూరం వెళ్ళిపోయారంట మాటల్లో పడి. అప్పుడు దేవుడు చూస్తే దేవుడు అన్నాడంట హానోకు, అయ్యో నువ్వు నీ ఇంటికి చాలా దూరంగా వచ్చేసావు. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే చాలా దూరం. మా ఇంటి ఎలాగో ఇక్కడ దగ్గరగా వచ్చేసావు. ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళదులే, నాతో పాటు మా ఇంటికి వచ్చేయాలని తీసుకెళ్ళిపోయాడు. దేవుడి స్తోత్రం. అంటే దేవునికి ఎంత ఇష్టడై ఉండకపోతే హానోకును మరణం కూడా చూడకుండా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు దేవుడు. అతని విశ్వాసం అంత బలమైంది దేవుని ఎడల. హానోకు అంతం వరకు తాను బ్రతికిన 365 ఏండ్లు కూడా దేవునితోనే నడిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునితోనే నడిచినటువంటి హానోకు దేవునితో కూడా కొనుకోబడ్డాడు. మనము కూడా అంత్యము వరకు కూడా ఆయనతో గనక నిలిచి ఉంటే ఒకవేళ శరీర సంబంధంగా మొదటి మరణాన్ని మనం చూడొచ్చేమో, అయితే రెండవ మరణం మనం పొందుకోకూడదు. లేదు, ఒకవేళ ప్రభు రాకడ దినం త్వరగా కనుక మనం కూడా మరణం చూడకుండా మనం కూడా లేకపోతే ఆయన మేఘారూఢుడై వచ్చి మేఘం మీద నిలబడి
కడపర శబ్దం ఊదినప్పుడు ప్రతి ఒక్కడం కూడా అలాగ పైకి లేపబడతాం. ఒకవేళ దేవుని రాకడ కొంచెం ఏమన్నా ఆలస్యం ఈ లోపల మన పోకడ ఏమన్నా త్వరగా అయితే, ఒకవేళ మొదటి మరణం వచ్చినా సరే రెండవ మరణం పొందుకోకుండా మనం జాగ్రత్త పడాలి. అలా పడాలంటే అంతము వరకు కూడా నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధులు బలంగా నిలబడినప్పుడు అంతం వరకు ఆయన మనల్ని నడిపిస్తారు. ఆయన ఆయన నడిపించే విధంగా మనం ఒకసారి చూడండి. మీకు ఒక మాటను చూపిస్తాను. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 8వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరుస్తాడు. ఎప్పుడు? ఒక్కసారి 4వ వచనం చూడండి. ఒక్కసారి 4వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తును గూర్చిన సాక్ష్యం, ఈ మాట పట్టుకోండి గట్టిగా. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. అర్థమవుతుందా? ఏం చేయాలి? క్రీస్తును గూర్చిన సాక్ష్యం మనలో స్థిరపరచబడితే ఇప్పుడు 8వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. దేవునికి స్తోత్రం. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడితే అంతం వరకు మీరు నిలవడానికి ఆయన సాధ్యపరుస్తాడంట. అర్థమవుతుందా? మనలో క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని, క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని మనలో స్థిరపరచబడాలి. మన బ్రతుకులో స్థిరపరచబడాలి. మన బ్రతుకే క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు కొరకే మన బ్రతుకై ఉండాలి. ఆ విధంగా గనక మనం నిలబడగలిగితే, నీవు నిలబడగలిగితే నీ సహోదరి సహోదరుడా, నువ్వు అంతం వరకు నిలవడానికి దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చదివిస్తాడు. అంతం వరకు నిలబడితే రేపు విశ్రాంతిలో మన వంతులో మనం నిలబడతాం. కాబట్టి మన క్రియలు, మన పనులు, మన ఆలోచన, మన నడతలు దేవునికి మహిమకరంగా ఉంది. అంత్యము వరకు ఆయన క్రియలు మనం చేయాలి. నిరంతరం మనం వెలిగింపబడాలి. ఆ అగ్ని వంటి మాటతో నిరంతరం మనం కాల్చబడాలి. మన ఆత్మ చల్లారిపోకూడదు. మనం ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉంటే మనం ఎప్పుడు కూడా నిరంతరం వెలిగించబడతాం. మరొకసారి గుర్తు చేసుకోండి, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. గొప్ప భక్తి జీవితం ప్రారంభించడం గొప్ప కాదు, గొప్పగా నీ భక్తి జీవితాన్ని ముగించడం గొప్ప. నీ జీవితం అంతమైపోయేసరికి అబ్బా ఎంత గొప్ప భక్తిపరుడని సాక్ష్యం పొందుకోవడం గొప్ప. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, కార్యాంతం మేలు, కార్యాంతం మేలు. అంతం వరకు మనం నిలకడగా ఉంది. క్రీస్తుని మన హృదయంలో స్థిరపరిచినప్పుడు మనం అంతం వరకు స్థిరపరచడానికి ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. అలా ఉంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతం వరకు సహించిన వాడెవడు వాడే రక్షించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుంది? మనం రక్షించబడాలంటే అంతం వరకు నిలబడదు. అంతం వరకు ఎవడు సహిస్తాడో వాడే రక్షించబడతాడు. ఈ లోకంలో శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, రోగాలు రావచ్చు, అప్పుల చేత పీడించబడవచ్చు, చాలా క్రియలు ఉండొచ్చు. నీకన్నా భక్తి లేని వారు ఇంకా ఆశీర్వదించబడవచ్చు. లోకంలో ఉన్నవారు మనకంటే ధనవంతులై ఉండొచ్చు. పాపంలో ఉన్నవారు మంచి బలగంతో ఉండొచ్చు. ఈ లోకంలో చెడు జీవితం జీవితున్న వారు అధికారాలు అనుభవించవచ్చు కాక. అయితే క్రీస్తును నమ్ముకున్న నీవు కష్టాలు, నష్టాలు, బాధల్లో, శ్రమల్లో ఉన్నావేమో, అయినా అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం. సహించినప్పుడు ఈ సహోదరుడు కొన్నిసార్లు శ్రమలు మనకు వస్తాయి. మన జీవితంలో దేవుడు కూడా అనుమతించవచ్చు. ఎందుకంటే మన జీవితాన్ని పరీక్షించడం కోసం, మన భక్తిని పరీక్షించడం కోసం ఆయన పెట్టే పరీక్షల్లో మనం విజయం సాధించాలి. నువ్వు తొందరపడి ఏంటి ఇలా లోకం వైపు కనుక మనం చూసేమా, మన ఆత్మను మనం కోల్పోతాం. అంతం వరకు కనుక మనం సహించి ఆయన కొరకు మనం కనిపెడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. రక్షించడమే కాదు, అసుందరమైనటువంటి 12 ముత్యములతో సువర్ణమైనటువంటి ఆ మహాపట్టణమైన పరలోక రాజ్యమంది మనల్ని హక్కుదారులుగా చేస్తూ
దేవుడు ఆ గొప్ప రాజ్యాన్ని మనకిస్తాడు. ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం 21:18 ఆఖరి మాట. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూస్తే, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పట్టణ ప్రాకారం పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిన. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండోది నీలం, మూడోది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధకం, తొమ్మిదవది పుష్పరాగం, పదవది సువర్ణల సునీయము, 11వది పద్మరాగం, 12వది సుగంధం, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి కత్తరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటిది? ఆ దేవాది దేవుడు ఒక పట్టణమైనటువంటి, ఆ పరమ కానానైనటువంటి సియోన్ అనబడినటువంటి ఆ పరలోక రాజ్య వారిని చదవడానికి ఎంత బాగుంది కదా. ఇక చూస్తే ఎంత బాగుంటుంది, అనుభవిస్తే ఎంత బాగుంటుంది. ఆ 12 గుమ్మాల పట్టణం నుండి నీవు నేను ప్రవేశించాలంటే, ఆ సువర్ణమైనటువంటి ఆ పట్టణాన్ని మనం పొందుకోవాలంటే, దానికి మనం హక్కుదారులు అవ్వాలంటే, ఆ గొర్రె పిల్లే దానికి మహా వెలుగై ఉన్నది. దానికి ఏ లైటింగ్ అక్కర్లేదు, సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, నక్షత్రాలు అసలే అవసరం లేదు. ఆ దేవాది దేవుని, ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తే దానికి వెలుగై ఉన్నాడు. ఆయనే దేవాలయం అయి ఉన్నాడు. అటువంటి పట్టణానికి ప్రవేశించాలని నిరీక్షణ కలుగున్నావా? ఆశ కలుగున్నావా? అయితే అంతం వరకు నిలకడగా ఉండాలి. అంతం వరకు నిలకడగా ఉండాలి. నిలకడని చూసి బల నమ్మకమైన దాసుగా అని దేవునితో మనం అనిపించుకోవాలి. అలా అనిపించుకోవాలి. నిరంతరం వెలుగై ఉన్నటువంటి అగ్ని అయి ఉన్నటువంటి దేవునికి దగ్గరగా మనం ఉంటూ, మనము కూడా వెలిగించబడుతూ ఆయన సన్నిధిలో అంతం వరకు ఆయన క్రియలు చేస్తూ మన హృదయాల్లో క్రీస్తుని స్థిరపరిస్తే, ప్రభువా నీ ముందు నిలబడడానికి నాకు శక్తిని అయ్యా అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంతం వరకు నిలకడగా గనక ఉంటే రేపు ఆయన సన్నిధిలో ప్రవేశిస్తాము. అంత గొప్ప భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహోన్నతుడ మా దేవ, జీవాధిపతి సర్వాధికారి నీకే వందనాలు. మీరు తెలియచేసిన మాటలు బట్టి నీకే వందనాలయ్యా. అంతం వరకు నీ సన్నిధిలో నిలకడగా ఉండే భాగ్యాన్ని మాకు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి ప్రభువా నీ వాక్యం వారిలో స్థిరపరిచి ప్రభు ఇగో తండ్రి నీ సన్నిధిలో అంత్యం వరకు నిలకడగా ఉండి నీ నిత్య రాజ్యానికి వారసులగడానికి ప్రభు ఇగో నీ పరిచర్యలో బిడ్డలు బలంగా వాడబడి నీ సువార్తను ఇంకా అనేక మందికి తెలియపరిచి మంచి సేవకులుగా వారందరినీ తయారు చేసి సహాయం చేసి చూపించి యేసయ్య నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.